నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ ఆర్గనైజేషన్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనకి స్కిల్స్ ఏపీ ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఒక మంచి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. శిల్ప అనే కంపెనీకి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ట్రైనింగ్ వచ్చేసి మనకి ట్రైనీ అనే డిసిగ్నేషన్స్తో తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఆఫ్టర్ మనకి ట్రైనింగ్ అనేది కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి మన పర్ఫార్మెన్స్ బాగున్న తర్వాత మన డిసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అనే డిసిగ్నేషన్కి మారడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్కి వచ్చేసి ఈ 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్, ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారంతా కూడా ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్కి ఎలిజిబుల్. 2023 బ్యాచ్ని మేము తీసుకుంటామనేసి తెలియజేస్తున్నారు. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి 18 సంవత్సరాల నుండి ఈ నిండినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్. శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే మనకి యాజ్ ఏ ట్రైనీగా 2,45,000 రూపాయలు ఫర్ యానమ్కి ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ మీ జాబ్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత 2,94,000 రూపాయలు ఫర్ యానమ్కి ఉండడం అనేది జరుగుతుంది. సో అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు. 50 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి గోవా అన్నమాట. సో ఎవరైతే మనకి 12th మినిమం 60% ఉండి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎలిజిబుల్. ఇన్కేస్ గ్రాడ్యుయేట్ ఉంటే మీకు 2023 అయినా కూడా వీరైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు. మీకు ఏంటి అంటే గోవాలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో ఈ నెల 30వ తారీఖు మనకి డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వీరిని కమ్యూనికేట్ అయ్యి మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు అయితే అడిగి తెలుసుకోవచ్చు. రమేష్ నాయుడును మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో ఈ మరింత ఇన్ఫర్మేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.